ఏం లేదు ఈరోజు వాడి బర్త్డే కదా నెక్స్ట్ మంత్. సో గోల్డ్ చైన్ ఏమన్నా తీసుకుందాం వాడికి, ఏమంటావ్? 1,48,953 రూపీస్ అని క్రియేట్ అయింది ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్షిప్ డేనా? ఎవరు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉంటుంది చూడండి, ఎన్ని చెప్పులు ఉన్నాయి మేడంకి. నాకు తెలిసి 30 జతలు ఉంటాయి. ఐ విల్ షో యూ మై ఫేవరెట్ ప్లేస్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో లెట్స్ సీ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ. మా చిన్నడు వాళ్ళ తాత దగ్గర పడుకున్నాడు. చిన్న స్కూల్ రెడీ అవుతున్నావా? ఏది పెట్టేవాళ్ళ సివిల్ డ్రెస్? స్కూల్ ఎందుకు డ్రెస్ వేసుకున్నది? స్కూల్ డ్రెస్ ఫ్రెండ్షిప్ డేనా? ఎవరు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అవునా, వెరీ గుడ్ తల్లి. అండ్ ఐ విల్ షో యూ మై ఫేవరెట్ ప్లేస్. దిస్ హియర్ బొన్సాయి ట్రీ. ఇందులో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు. ఆల్మోస్ట్ 5 feet ఉంటుంది. అది 5 feet చిన్నగా ఉండే నేను వచ్చినప్పుడు. అండ్ దిస్ అ సిట్ అవుట్ అవుట్ సైడ్. నాకు చెట్ల పిచ్చి బాగా. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ట్రీస్ హియర్, ప్లాంట్స్ హియర్, సారీ. మనీ ప్లాంట్ ఇది యాక్చువల్గా జూబ్లీస్లో కొన్నా. ఈ కొప్పిట్ వస్తుంది, అది కొన్నప్పుడు ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకా మాకు రోజు. సో మీరు నన్ను ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఫాలో అవుతూనే ఉన్నారు. వ్లాగ్స్ కూడా కంపల్సరీ చూసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీకు ఒక ఇన్ఫర్మేటివ్ సజెషన్స్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి, లేదంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీకు కొంచెం ఇది రిఫ్రెష్మెంట్ అవుతుంది. వ్లాగ్స్ ఆర్ ఎస్పెషల్లీ ఎందుకు తీస్తారు అని అంటే, బేసికల్లీ మనం వ్లాగ్స్ షూట్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం మనం పాజిటివ్ ఉండడానికి ట్రై చేస్తాం, కరెక్టా? సో వ్లాగ్ ఈజ్ లెంతీ థింగ్, ఒక 5 to 10 minutes ఉంటుంది. సో మనం పొద్దున నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ వరకు మనం ఎంత చూపిస్తాం కాబట్టి, సో మ్యాక్సిమం మనం పాజిటివ్ ఉండడానికి ట్రై చేస్తాం. సో నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ బ్లాగ్స్. మనం ఎట్లా ఆలోచిస్తే అట్లుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, రీల్స్ ఫేస్ చూపించాలా, రీల్స్ మనం కనిపిస్తాం కదా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎవడేమనుకోడు, ఎవడి పని వాడికే ఉంది, ఎవడి టెన్షన్ వాడికే ఉన్నాయి. సో అది. సో మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతుంటే బ్లాగ్స్ కూడా చూడండి. ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. సో డైలీ లైవ్లీహుడ్ ఎట్లా ఉంటుంది, మనం ఎంత పాజిటివ్గా ఉండాలి, నాకు ర్యాండమ్గా వచ్చిన థాట్స్, మీరు నాకంటే చిన్నవాళ్ళు అయి ఉంటే మీకు సజెషన్స్ వెళ్ళిపోతాయి. నా ఏజ్ వాళ్ళు అవుతే కొంచెం అరే కరెక్టే కదా, ఇది ఇవన్నీ లైఫ్లో అవుతాయి కదా, లేక ఇది ఉంటుంది. అది. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో. ఇవాళ ఏం చేద్దామో చూద్దాం. పాప చూసి తన చెప్పులు తనే తీసుకుంటుంది. చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయి మేడంకి. నాకు తెలిసి 30 జతలు ఉంటాయి. ఇవి కాక దీంట్లో ఉంటాయి, ఇవి దీంట్లో ఉంటాయి. చిన్న మేడం చిన్న ఇవన్నీ ఎవరు కొనిచ్చారు తల్లి? ఎవరు కొనిచ్చారు ఇవన్నీ? చెప్పే, ఎవరు పేరేంది? మమ్మీ డాడీ? మా డాడీకి ఐ లవ్ చెప్పినావా? చెప్పవా? ఐ లవ్ యూ ఏంది? ఐ లవ్ యూ ఇట్లా పడేస్తున్నావు. ఇవా ఇవి వద్దా? మరి ఎందుకు తీసుకున్నావు ఇవి? చల్ వేసుకో తొందరగా. వేసుకున్నావా? పోదాము. డాడీకి పప్పలకి ఇస్తే ఒక అబ్బా చలో. సో పాప స్కూల్కి పోయింది. సో ఏంది వాళ్ళ ప్లాన్స్? ఏం లేదు ఈరోజు వాడి బర్త్డే కదా నెక్స్ట్ మంత్. సో గోల్డ్ చైన్ ఏమన్నా తీసుకుందాం వాడికి, ఏమంటావ్? స్కూల్ చేయనా? నెక్స్ట్ మంత్ కదా, చూద్దాం, టైం ఉంది కదా. ఇంకా ఈరోజు సాటర్డే కదా, ఆమె తొందరగా వచ్చేస్తుంది, అటు నుంచి తీసుకొని వెళ్ళిపోతే పని అయిపోతుంది. కొడుకు కొందామని ఆశపడుతున్నావు అంతే కదా. సరేలే పోదాం. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నిన్ను, కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చెప్పాలి, ఏమంటావు? కరెక్ట్గా చెప్పన్నా? అటు ఇటు అయితే కదా వాళ్ళు. అవును, ప్రాబ్లం. సరే అడుగు. అసలు బిస్ గురుకుల్ అంటే ఏంటి? కొత్తగా అడుగుతున్నాయి. అందరికి తెలియాలి కదా. బిజ్ గురుకుల్ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకు స్కూల్లో కాలేజ్లో సబ్జెక్ట్స్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, కరెక్టా? ఇప్పుడు మనం ఒక ఫోన్ రిపేర్ చేసుకోవాలన్నా, ఫోటోషాప్ రావాలన్నా, వీడియోగ్రఫీ రావాలన్నా, ఫేస్బుక్ ఏంటిది, ఇన్స్టాగ్రామ్ ఏంటిది, ఇవన్నీ మనకు తెలియకుండానే చాలా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? ఆ నేర్పించే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా. ఆ ప్లాట్ఫామ్స్ నేర్పించే ఆ కోర్సెస్, ఆ నాలెడ్జ్ నేర్పించే ప్లాట్ఫామ్ ఇది. అవునా,
అయితే ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఏదేమి ఉండదు. మొబైల్ ఫోన్ ఉంటే చాలు. సో 15-16 ఇయర్స్ ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. 50-60 ఇయర్స్ వాళ్ళు కూడా కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఓకే. ఇదేమన్నా చైన్ సిస్టమా? చైన్ సిస్టమ్ ఎందుకైతే కాదు. బేసికలీ చైన్ సిస్టమ్ గానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ గానీ మన గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ చైన్ సిస్టమ్ నార్ ఎ జాయిన్ సిస్టమ్. ఓకే. నువ్వు జాబ్ వదిలేసి ఈ ప్లాట్‌ఫార్మే ఎందుకు చూజ్ చేసుకున్నావు? బుద్ధి గడ్డి తిని. యాక్చువల్లీ జాబ్‌లో మనకి సాలరీ ఎంత మంచిగా వచ్చినా కూడా మన పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. అంటే నువ్వు 9:00 పోయి 6:00 వరకు వాడికి బానిసలాగా పనిచేయాలి. రెండోది ఆ మధ్యలో మనం ఏదైనా చేయాలి అన్నా, ఇంకొక ఎక్స్ట్రా సోర్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే టైం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాడిని చేతిలో మనం ఉంటాం కాబట్టి, ఇంక ఏజ్ పైపడ్డ కొద్దీ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా! అందుకే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని నా కెరీర్ అంతా ఇటు షిఫ్ట్ చేసుకున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మరి ఇది? 2021 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నవంబర్ అనుకుంటా కదా! నవంబర్ 2021 స్టిల్ కౌంటింగ్. 4 ఇయర్స్ అయిపోయింది. మరి ఎలాంటి వాళ్ళకి ప్లాట్‌ఫార్మ్ సెట్ అయితది? ఫస్ట్ మైండ్ సెట్ గట్టిగా ఉండాలి. హ్మ్. నేను ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎందుకంటే అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. నువ్వు ₹1,00,00,000 పంపియాలన్నా ఆన్‌లైన్ అయిపోయింది. ఇది డిజిటల్ ప్రపంచం. నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తెలవాలన్నా జస్ట్ టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో డిజిటల్ ఎరాలో ఉన్నాం కాబట్టి మైండ్ సెట్ స్ట్రాంగ్‌గా ఉండి నేను సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లాట్‌ఫామ్ సెట్ అవుతుంది. ఇది ఫుల్ టైమ్ చేసుకోవచ్చా మరి? ఆఫ్‌కోర్స్ యెస్. కాకపోతే ఏంటంటే నా సజెషన్ ఇనిషియల్‌గా మీరు జాబ్ హోల్డర్స్ అయినా, ఎడ్యుకేషన్‌లో ఉన్న హౌస్ వైఫ్ అయినా ఫస్ట్ పార్ట్ టైమ్ స్టార్ట్ చేయాలి. కొంచెం ఇన్‌కమ్ స్టార్ట్ ఒక 50,000, 60,000 అట్లా పెరుగుతూ పోతుంటే ఫుల్ టైమ్ తీసుకోవచ్చు. మీ నుంచి ఏం సపోర్ట్ ఉంటది మరి? బిజ్ గురుకుల్ నుంచా? హ్మ్. సో బేసికల్లీ బిజ్ గురుకుల్‌లో ఒక మిత్ ఉంటది. అంటే ట్రైనర్స్ అంటే ఇప్పుడు నేనున్నాను. నేను ట్రైనర్ సపోర్ట్ చేస్తారా? టు బి ఫ్రాంక్ అవసరం లేదు. ఓకే. ఎవ్వరు సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ట్రైనర్ సపోర్ట్ మీకు 10-15% ఉంటుంది. మిగతాదంతా ప్లాట్‌ఫామే సపోర్ట్ చేస్తుంది. మనకు ప్రాపర్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి ఆల్రెడీ. దాంతో పాటు లైవ్ ట్రైనింగ్స్ ఆఫ్‌కోర్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. దాంతో పాటు టికెటింగ్ సిస్టమ్ ఉంటది. ఏదైనా ఇష్యూ అయినా టికెట్ రైజ్ చేయొచ్చు వెబ్‌సైట్‌లోకెళ్ళి. కస్టమర్ సపోర్ట్ నంబర్ ఉంటుంది. ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ని ఉంటాయి. మరి ఇంకేమన్నా అడగాలా? ఆపేయాలా? అడుగు ఇంకా. ఎన్ని డేస్ పడుతుంది మరి ఇన్‌కమ్ స్టార్ట్ అవ్వడానికి? ఒక 25-30 డేస్. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు. 15-20 డేస్‌కి ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు. మరీ కొత్త అసలు ఏం తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరు. కంప్లీట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్న కొంతమంది 20-25 అది హెల్తీ టైం. ఇంకో 4 రోజులు ఎక్కువ పట్టినా నష్టం లేదు నన్ను అడిగితే. ఆల్రెడీ యూట్యూబ్‌లో దీనిపైన నెగెటివ్ వీడియోస్ ఉన్నాయి గదా! మరి హ్మ్. ఎట్లా ఏంటి యూజ్ ఇది ప్లాట్‌ఫార్మ్ నుంచి? నెగెటివ్ వీడియోస్ అనేది దేనికైనా ఉంటది. ఓకే. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా విను. ఏదైనా ఒక ప్లాట్‌ఫార్మ్ షైన్ అవుతుంది. ఒక మనిషి షైన్ అవుతున్నాడంటే బురద జల్లే వాళ్ళుంటారు. సగం అర్థమై, సగం అర్థం కాక యూట్యూబ్ అనేది ఒక ఎంప్టీ పేజ్ లాంటిది. సో, ఇప్పుడు నేను నా వ్లాగ్ పెట్టుకుంటున్నా. వేరేవాడు ఇంకోటి పెట్టుకుంటాడు. అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి వ్యూస్ కోసమో, వ్యూవర్‌షిప్ కోసం ఏదైనా ట్రెండింగ్ టాపిక్ తీసుకొని దాని మీద ఎయడం. సో, బేసికల్లీ ఇక్కడ ఏం చేస్తలేం మనం. కోర్సెస్ నేర్చుకుంటున్నాం. అఫిలియేట్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకుంటున్నాం. ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ నేర్చుకుంటాం. దానివల్ల ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ఉన్నారు. రైట్? సో, పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ తుమ్మిన నచ్చుతది, దగ్గిన నచ్చుతది. అవునా? అవును. పవన్ కళ్యాణ్ నచ్చని వాళ్ళేంటి? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళైనాయి కాబట్టి వాడు బాలడు. పవన్ కళ్యాణ్ చెడ్డోడు అంటాడు. అవునా? పవన్ కళ్యాణ్ ఇది అదేంటి మొన్న సినిమా వచ్చింది కదా! అదేం డాన్స్ గ్రాఫిక్స్ అంటాడు. సో, కాంట్రోవర్సీ అనుకునేటోడికి ఏదైనా కాంట్రోవర్సీ. వాడు ఏం చేస్తాడు? నెగెటివ్ కామెంటే పెట్టొచ్చు, నెగెటివ్ వీడియోనే పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. సో, ఇన్ డెప్త్‌కి వెళ్తే వాట్ ఈస్ వాట్ అని మనకు తెలుస్తుంది కాబట్టి అంతెందుకు నేను ఎన్రోల్ అయినప్పుడు కూడా నెగెటివ్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఏదో ఒక డేర్ స్టెప్ తీసుకోవాలి కదా! సో, నేను ఒక 6 మంత్స్ వెయిట్ చేసి తీసుకున్నా. ఎన్రోల్ అయినా. సారీ. ఓకే. లాస్ట్ క్వెషన్. మన సౌత్ వాళ్ళకి ప్లాట్‌ఫార్మ్ బెస్టా? కాదా? ఆఫ్‌కోర్స్ యెస్. ఏదైనా ఒక ఆపర్చునిటీ కొత్తగా ఉంది అంటే ఆబ్వియస్లీ అప్పుడే గ్రాబ్ చేసుకోవాలి. సేమ్ లైక్ ల్యాండ్. ఎవడన్నా ల్యాండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనాలి. స్టార్టింగ్ డేస్‌లో ఉంటే 50,00,000, 30,00,000కే వచ్చేది. ఇప్పుడు 1,30,00,000 అయింది. అట్లా అని చెప్పి ఏడంటే ఆడ కొనలేము. సో, కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి. రైట్? అంటే సరౌండింగ్స్ ఏంటి? అవునా? ఎక్కడ కొనాలి? ఏది పెరుగుతదనేది. ఇక్కడ కూడా ఏంటి అనంటే ఇప్పుడు నా ద్వారానో లేదంటే వేరే వాళ్ళ ద్వారానో అక్కడ ఇక్కడ ట్రెండింగ్‌గా చూస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఒక ఇట్లాంటిది ఈ ప్లాట్‌ఫార్మ్స్ సరిగ్గా కాకపోతే 5-6 ఇయర్స్ నుంచి ఉండేది కాదు. టు బి ఫ్రాంక్. అవునా? ఇప్పుడు నాలాంటి చాలామంది ఇప్పుడు రెగ్యులర్‌గా చాలామంది చూస్తూనే ఉన్నారు సక్సెస్ స్టోరీస్ అని. ఇవన్నీ ఉండేవి. ఇవి చాలు. ఇంకా డెప్త్‌గా నెగెటివ్ చూసుకుంటారనుకుంటే అది మనం ఏం చేయలేం. ఓకే. ఈ రోజుకి చాలులే మళ్ళీ షాపింగ్‌కి లేట్ అయ్యి. అబ్బా!
సో డన్ విత్ ద షాపింగ్. ఇవాళ ఏం పెండింగ్ వర్క్స్ లేవు. రెండవది ఇవాళ 2 days అర్నింగ్ ఒకసారి చూద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్లో ఎంత క్రియేట్ చేసుకున్నాం అనేది. హే గైస్, హలో. ప్రతి మనిషికి మన చేస్తున్న జాబ్తో పాటు లేదా బిజినెస్తో పాటు లేదా స్టూడెంట్ అయినా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా లేదా మీరు పీజీ వరకు చదివే హౌస్ వైఫ్ ఉన్నా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నా ప్రతి మనిషికి సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది కంపల్సరీ అవసరం. సో నేను ఎప్పుడు రికమెండ్ చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకోండి అని. ఎందుకంటే దీంట్లో పద్దాక ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. ఒక్కసారి మనం లాగిన్ తీసుకుంటే సరిపోతుంది. ప్లాట్ఫామ్ మనకు లైఫ్ టైం ఇన్కమ్ క్రియేట్ చేసేస్తుంది. అండ్ లాస్ట్ 7 to 10 daysలో నేను ఎంత ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాను అనేది నేను ప్రతిరోజు పెడుతూనే ఉన్నాను. అది మరి బ్యాంక్కి క్రియేట్ అవుతుందా, క్రియేట్ అవుతే మరి లైవ్ ఎట్లా అవుతుంది అనేది క్లియర్గా చూపిస్తాను వ్యాలెట్ సిస్టంలో. ప్లీజ్ కమ్ హియర్. ఇది ఇంకొంచెం మీకు ఒక ఐడియాని క్లారిటీని ఇస్తుంది. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే అవసరం లేదు, బట్ ఇది కొంచెం క్లారిటీ ఇస్తుంది. సో దిస్ అఫీషియల్ వెబ్సైట్. నేను లాగిన్ చేస్తాను ఇక్కడ. సో బేసికల్లీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. హైయెస్ట్ అర్నింగ్ ఇచ్చే తెలిసిందే కదా, ఫినాన్స్ ఆర్ బిజినెస్ మాస్టరీ. సో ఇవన్నీ డిఫరెంట్ బండల్స్ అనమాట. దీంట్లో మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీంట్లో వ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సో మనకి ఎవ్రీ ట్యూస్డే ఇన్కమ్ క్రియేట్ అయ్యేది. ఇప్పుడు వ్యాలెట్ సిస్టమ్ పెట్టారనమాట. వ్యాలెట్ అంటే మనం ఎప్పుడైనా అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. జస్ట్ హియర్ నా లాస్ట్ 7 to 8 days ఇంత అమౌంట్ ఉందో నాకు కూడా తెలియదు. సో 1,48,960 రూపీస్ ఉంది. మనం ఆబ్వియస్లీ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ కాబట్టి 2% టీడీఎస్ కంపల్సరీ పే చేయాలి. ఓకే, ఇది లాస్ట్ నేను 7 to 8 monthsలో ఇన్కమ్ క్రియేట్ చేసుకుంది. సో కంప్లీట్గా అంతా విత్డ్రా చేద్దాం. సెలెక్ట్ ఆల్ కొట్టేసి విత్డ్రా కొట్టేయగానే ఓటీపీ వస్తుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. లైన్లో ఉండండి, నేను క్లియర్గా ఓటీపీ మీ ముందు ఎంటర్ చేస్తాను. సో దట్ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 570689 కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇక్కడ చూడొచ్చు పేఅవుట్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది 2 secondsలో. పేఅవుట్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ క్లియర్ చూసారా. సో లెట్స్ గో టు బ్యాంక్. ఓకే, ఇక్కడ క్లియర్గా బ్యాంక్ వెళ్దాం. సో మెసేజ్ ఇంకా రాలేదు. సో ఇక్కడ చూడొచ్చు 1,48,953 రూపీస్ అని క్రియేట్ అయింది ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. సో లైవ్ చూడండి, ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోండి, 2nd of 8th month. ఠీకే, అండ్ ఈమెయిల్. సో సారీ, నోటిఫికేషన్ యాక్సిస్ బ్యాంక్. సో ఇక్కడ 2nd August రోజు 1,48,953 రూపీస్ అనేది క్రియేట్ అయింది ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. సో మీరు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుని, అఫ్కోర్స్ నేను 4 years నుంచి ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తాను కాబట్టి ఇంత హ్యూజ్ రిటర్న్స్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ క్రియేట్ చేస్తాను. సో మీరు బిగినర్ అయి ఉంటే మీకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వడానికి కంపల్సరీ 20-25 days ఈజీగా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రాసెస్ నేర్చుకోవాలి. సో మీరు కూడా మన తెలుగు వల్ల అయ్యండి రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా నేను పంపించిన వెబినార్స్ ప్రాపర్గా చూడండి, చూసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఫినాన్స్ మాస్టరీ లేదా బిజినెస్ మాస్టర్ స్టార్ట్ చేయండి. మీకు కూడా మీరు గ్లోబల్గా ఎక్కడి నుంచి అయినా, దుబాయ్ నుంచి, ఇండియా నుంచి, ఎక్కడి నుంచి అయినా ప్లాట్ఫామ్లో అర్నింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఆగస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 10 members-కి నేను అట్లీస్ట్ 50,000 to 1 lakh ఇట్లా రీచ్ అవ్వాలి అనే గైడ్ చేస్తాను. సో కాంటాక్ట్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇట్. సో రెగ్యులర్గా బ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ డిజిటల్ సుమన్ గాబ్లా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ విజిట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డు లైక్ ద రీల్ అండ్ ద బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.